అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక సాయం కింద సీఎం సహాయ నిధి అర్హులైన రామగుండం, అంతర్గం, పాలకుర్తి మండలాలకు సంబంధించిన వారికి సోమవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి అర్హులైన వారికి 61,70,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి 108 మందికి ఆర్థిక సహాయం చెక్కులను అందించామని తెలిపారు. పాలకుర్తి మండలంలో 32 మంది లబ్ధిదారులకు, అంతర్గ మండలంలో 30 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుండే దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని కోరారు. రామగుండం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇల్లు కూడా ఇస్తామని, ఎవరు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. పేదల పక్షాన కోట్లాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరికీ తెలుసు, ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతా ఉంది. 2 లక్షల రుణమాఫీ కూడా చేసినాం. ఇంకా ఎవరెవరికైతే కొన్ని బ్యాంకుల ద్వారా ఇబ్బంది అవుతా ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తాం. ఇది మా మాట, ప్రభుత్వం మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే గతంలో నేను ఎమ్మెల్యే అయినాక చూస్తా ఉన్నా, చాలా మంది వస్తా ఉన్నారు. మేము అప్లై చేసి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, వస్తలేవు అని చెప్పి అవి రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇది నేను 3వసారి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం. ఈరోజు దాదాపుగా 67 లక్షల రూపాయల ఇలా మెడికల్ సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం. దాంట్లో రామగుండం మండలానికి సంబంధించి 118, రామగుండం మన కార్పొరేషన్ సంబంధించిన 118 లబ్ధిదారులు అయితే 45 లక్షల రూపాయలు ఒక కార్పొరేషన్లోనే ఇస్తా ఉన్నాం. పాలకుర్తి మండలానికి కానీ 32 మంది లబ్ధిదారులకి 8,76,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంతర్గాంకి వచ్చేసి 30 లబ్ధిదారులు అయితే 8,02,000 రూపాయలు అంతర్గాంకి ఇస్తా ఉన్నాం. దాంతోపాటు అందరికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఎల్ఓసీలు రామగుండం నుంచే ఇప్పగలిగామని చెప్పి అలా గర్వంగా చెప్తాను. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.